ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఏది వచ్చినా కష్టం వచ్చినా నేను ఎదురుండి పోరాడుతాను, అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను వ్యక్తి ఇప్పుడు ఎందుకు కనపట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన గవర్నమెంట్కి ఒత్తాసు పలుకుతుందంట, కానీ నిజంగానే గవర్నమెంట్కి ఒత్తాసు పలుకుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? గవర్నమెంట్కి తగ్గట్టు ఏది చెయ్యాలో దాన్ని చాకచక్యంగా మొత్తం అంతా గవర్నమెంట్ చేసుకుంటా వెళ్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో, ఆయన ఇచ్చిన శాఖల్లో ఆయన విన్న ప్రతి దాంట్లో రోడ్లు అయితే రోడ్లు గంటల్లో రోడ్లు వేసిన పరిస్థితులు కూడా మనం కూటమి ప్రభుత్వంలోనే చూసాం, ఇంకెక్కడ చూడాలి. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల, ఆయన ఉన్న శాఖలో ఆయన చేసే అభివృద్ధి వల్ల. అన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారిని అనడానికే వైసీపీ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గతంలో ఇచ్చింది. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందొచ్చు అన్న ఒక కారణంతో అంటున్నారు. అంటే ఇక్కడ ప్యాకేజ్ స్టార్ అని మళ్ళీ బిగిన్ చేసిన రోజా గారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా 5 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? 5 ఏళ్ళు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు ఎక్కడ ₹1 తీసుకున్నారని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీరు ఏ రోజున మీరు జేబులో డబ్బులు తీసి ఇచ్చారా వైసీపీ వాళ్ళు? ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఏ రోజు రోడ్లే ఇచ్చగలిగారా మీరు? మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది. మరి ఇక్కడ ఇంకో మాట కూడా అంటుంది, ఆ పక్క పార్టీ జెండా మోయటానికి తప్పితే ఎందుకు పనికిరారు, కార్యకర్తలు ఎందుకు వేస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది. కానీ నిజంగా మీరు పక్క జెండా పార్టీ జెండా మోస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిది ఒకటే సంకల్పం అండి, ముందు రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. సొంత ప్రయోజనాల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు కాదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో కూటమిలో కలిసి, కూటమిలో ఉన్న తర్వాత ఏ పార్టీ జెండా అయినా మాకు అది రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్న ముఖ్య ఆలోచనతో ఉంటాం. అమ్మ చెప్పండి, ఏదైతే మొన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది దాన్ని ఎలా చూస్తావు? అసలు దాంట్లో నిజంగా మహిళలకు అసలు ఏం కేటాయింపులు జరగలేదంటావా? మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదని నేను వింటున్నానండి. అది యాక్చువల్లీ ఏంటి అంటే గత ప్రభుత్వం, గత పాలకులు చేసినటువంటి ఎన్నో ఇబ్బందుల వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఉంది. దాంట్లో స్త్రీశక్తి కింద బస్సులు రిలీజ్ చేశారు. యువతకి, లేడీస్కి ఉద్యోగాలు కానీ ఏదైనా సరే కూటమి ప్రభుత్వం ఎంతో ఇదిగా ముందుకు వెళ్తుంది. దాన్ని ఆపడం అనేది వైసీపీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు. కాబట్టి ఆ రోజున చేయట్లేదు అని వీళ్ళు అన్నమాట గవర్నర్ గారు అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు ఉండి ఇదెందుకు పెట్టలేదు అని క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. 11 మంది గెలిచారు. గెలిచిన ప్రతి ఒక్కరికి అక్కడ క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మీరు అక్కడ క్వశ్చన్ చేసే సత్తా మీకు లేదు. లేకపోగా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే అయిపోయింది. వాకౌట్ ఏదన్నా సరే, గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారన్న క్వశ్చన్ ఎవరన్నా అడుగుతారేమో అని చెప్పి వీళ్ళకి ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే వాకౌట్. అసలు ఆ 11 నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారని. అలాంటిది అక్కడికి వెళ్ళి మీరు వాకౌట్ అన్న ఒక మాటతో బయటకు వచ్చి మహిళలకి ఏమి ఇది చేయలేదు, యువతకి ఏమి ఇది చేయలేదు అని అంటే, ఈసారి బడ్జెట్ జోన్ వైజ్గా ప్రకటించారు. అది ఎప్పుడూ జరగలేదు. కొత్తగా అది ఈ సంవత్సరం నుంచి బడ్జెట్ అది అట్లా జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఒక ఉద్యోగాలు కల్పన చేయాలి. డబ్బులు ఇచ్చేసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకటి చేశారు, డబ్బులు ఇచ్చాం, ఇంటికి డబ్బులు ఇచ్చాం, మీ డబ్బులు ఎవరికి అవసరం లేదు, ఉద్యోగం కల్పించండి, ఆ ఉద్యోగం చేసుకుంటా యువతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అంటే ఇక్కడ ఇప్పుడు గతంలో స్త్రీశక్తి పథకం ఇచ్చారు, అలాగే ఏదైతే మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఏదో ₹1500 ఇవ్వడానికి ఏం ప్రాబ్లం, మేము డబ్బులు పెట్టెళ్ళామని చెప్పి మాట్లాడుతాను. నిజంగా నేను డబ్బులు అంత పెట్టెళ్ళారా మహిళలకు ఇవ్వడానికి ప్రత్యేకంగా? అది అంటే డబ్బులు ఇచ్చి సోమరిపోతం చేయడమే అండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డబ్బులు ఇచ్చి సోమరిపోతం చేయడమే. దాని బదులు ఒక ఉద్యోగ కల్పన అనేది యువతకి చేస్తే అది నిత్యం ఒకళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే సంపాదించుకోగలరు. ఆ ఉద్యోగ కల్పన అనేది ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే సోమరిపోతుల్లో చేసి వీళ్ళని అంతవరకే మనం డబ్బులు ఇచ్చి పెంచి పోషిద్దాం అన్న థాట్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎడ్యుకేటెడ్ మినిస్టర్ కానీ దాంట్లో ఎవరికి కేటాయించిన మంత్రి పదవిలో వాళ్ళకి ఏ ఒక్క కంప్లీట్ నాలెడ్జ్ లేదు. కాబట్టి వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిడదామా, లోకేష్ గారిని తిడదామా, పవన్ కళ్యాణ్ గారిని తిడదామా అన్న మెయిన్ ఏంతో ఉన్నారు తప్ప ఎవరి దేనికి మంత్రి, దాని మీద మనం ఏం మాట్లాడాలి, దాని మీద మనం ఏం ముందుకెళ్ళాలి అన్న ఏ ఒక్క ఆలోచన లేదు. మరి ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు, మహిళలు కించపరిచిన దాన్ని కూడా ఇంకా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు కూడా దాన్ని వెనకేసి రావడాన్ని ఎలా చూడుతున్నారు అంబేద్కర్ గారి విషయంలో? వాళ్ళ మించి ఇంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే అంత మాట్లాడేసి మొన్న అంబటి రాంబాబు గారు
సీనియర్ నాయకులు అయి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అంతలాగా మాట్లాడి బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కుక్కలు కూడా భయపడవు అన్న మాటలు మాట్లాడి దాని తర్వాత ఏదో ఫ్లూక్లో మాట్లాడానంటే ఇక్కడ తీసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారి చేతిలో మీకు ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది. దాన్ని ఎవరు ఫోన్లే అన్నారులే అన్న మాట రాష్ట్రంలో ఏ ఒక్కరి నోటి నుంచి నేనైతే ఇప్పుడు దాకా వినలేదు. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు కూడా అంటే ఇప్పటి మైండ్ సెట్ కాదు, అది అప్పటి మైండ్ సెట్. వాళ్ళు అప్పుడు అట్లాగా వాళ్ళ మైండ్ సెట్, ఒకరిని తిట్టాము అంటే వాళ్ళకి పదవి, ఒకరిని ఏదైనా అన్నాము అంటే వాళ్ళకి అదొక ప్రశంస జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. కాబట్టి ఆ వాతావరణం ఇంకా వైసీపీలో కొనసాగుతూనే ఉంది. అంటే ఎందుకు మార్పు రావట్లేదు అంటారు? ఇన్ని సీట్లు 11 సీట్లు వచ్చిన ఎందుకు మార్పు రావట్లేదు అంటారు వాళ్ళ నాయకుల్లో? అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అహం అండి. ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. అంటే ఆయనకి ఇంకా మతి స్థిమితం పోలేదు, తగ్గలేదు. మీకు చేస్తారు, చేసి ఏం చేశారు రాష్ట్రానికి? మీరు 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? మీరు చేసిన గొప్ప అభివృద్ధి వల్ల మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అలా చేసే కదా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి యువతకి ఏమన్నా చేశారా? రాష్ట్రానికి ఏమన్నా చేశారా? 3 రాజధానులని 3 ముక్కలు చేసి ఆటలాడి 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. బయటకు వెళ్ళి రాజధాని రాష్ట్రంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రజలకి ఎంతో ఇదిగా ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ నాయకులు కానీ ఎవరు కూడా అసెంబ్లీలో ఉండి 11 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటారు బయటికి? ఆయన వస్తున్నాడు, ఒకరోజు వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ కనపడింది లేదు. మరి లోకేష్ గారు కూర్చుంటారండి అక్కడ, సీఎం గారు కూర్చుంటారు, డిప్యూటీ సీఎం గారు కూర్చుంటారు. ఏదైనా ప్రశ్న అడిగితే దేనికి సమాధానం చెప్తారు? దేనికన్నా సమాధానం చెప్పగలరా? ఎవరైనా వీళ్ళు అడిగే ప్రశ్నకి దేనికి సమాధానం చెప్పుకోలేరు. వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. అంతా దోచుకున్న 5 ఏళ్ళు రక్తపాతాలు ఇలాంటివన్నీ సృష్టించారు. ఇవన్నీ క్వశ్చన్ చేశారు కాబట్టి వాటిని ఎదుర్కొనే శక్తి లేక ఆ 11 మంది రావడానికి ఇష్టపడలా. లోకేష్ గారు అసెంబ్లీలో అన్నారు, ఏ తల్లిని అన్నా మేము ఉపేక్షించాం. అది జగన్మోహన్ రెడ్డి గారు, అది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఉన్న విచక్షణ. మరి అయితే జనసేన ఎమ్మెల్యే గురించి పదే ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో బాధితురాలు మహిళ ఉందో ఆమెను వచ్చి కమిటీ ముందు వివరణ ఇచ్చుకోమన్నా కూడా ఎందుకు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉందంటారు ఆమె. దీనికోసం జనసేన పార్టీ సపరేట్ కమిటీ వేసింది. ఆ కమిటీలో ప్రతి ఒక్కరిని దానికి తగ్గట్టు మాట్లాడమన్నారు, చూడమన్నారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు పార్టీలో మొత్తం. ఆమె వచ్చి ముందుకు వచ్చి మరి మాట్లాడలేకపోతుంది. వస్తాను అని అంటున్నారు, బట్ ఆమె ఎందుకు రావట్లేదో మరి ఆమెకే తెలియాలి. మరి ఇక్కడ చూసుకుంటే జనసేన పార్టీ సంస్థాగతంగా మెంబర్షిప్ బిగిన్ చేసి సంస్థాగతంగా ఎప్పుడు బలోపేతం చేసుకుంటారంటారు మీరు? స్టార్ట్ అవుతుంది కదండి, 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా రాను రోజుల్లో జనసేన పార్టీ కూడా ఇంకా బలంగా ముందుకు సాగుతుంది. మరి ఈ బడ్జెట్లో అయితే కేటాయింపులు ఎలా ఉన్నాయి అంటారు? ఓవరాల్గా మహిళల దగ్గర నుంచి రైతుల దాకా ఎలా ఉందంటారు? కేటాయింపులు ఎలా జరిగినాయి అంటారు? రైతులకి ఇచ్చిన దాంట్లో 20,000 కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చేవి అవన్నీ ఇచ్చారు. దాని గురించి కూడా క్లియర్ గా చెప్పారు. మహిళలకి శ్రీశక్తి పెట్టారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. ఉద్యోగ కల్పన జరిగితే మహిళలకి ఎంతో మంది యువతకి ఉద్యోగాలు వస్తాయి. మీరు 1500 వేశారా లేదా అనేది అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు ఒక ఉద్యోగ కల్పన చేస్తే ఈ పథకాలు అవసరం లేదు అనేది నా ఒపీనియన్. అంటే మహిళలకు ప్రత్యేకంగా ఏ కేటాయింపులు జరిగినాయి అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి పరంగా కానీ లేకపోతే వాళ్ళని బలోపేతం చేయడానికి గతంలో మహిళలకు సంబంధించిన కొన్ని పథకాలు ఇచ్చారు. పథకాలతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా ఏమైనా కేటాయింపులు జరిగిన మీరు భావిస్తున్నారా? లేకపోతే అసలు కేటాయింపులు లేకుండా మహిళల గురించి ఏం పట్టించుకోవట్లేదని మీరు భావిస్తున్నారు? పట్టించుకుంటున్నారు కాబట్టి శ్రీశక్తి కింద ఫ్రీ బస్సెస్ ఇచ్చారు. దీపం పథకం కింద గృహిణి మహిళలకి దీపం పథకం కింద ఇచ్చారు. బయటికి వెళ్ళే వాళ్ళకి బస్ ఛార్జెస్ లేకుండా చేశారు. గత పాలకులు చేసిన చాలా తప్పిదాల వల్ల కొంత రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బంది ఉండడం వల్ల ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. దాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. రాబోయే రోజుల్లో ఇంకా జరుగుతుందని భావిస్తున్నాం. అంటే గతంలో అయితే పాల వడ్డీ రుణాలు ఇచ్చేవాళ్ళు, డ్వాక్రా మహిళలకు ఇచ్చేవాళ్ళు, అది కూడా డ్వాక్రా మహిళలకి ఎంత న్యాయం జరగాలో ఆ గ్రూప్స్ కానీ ఆ అమౌంట్ కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మెప్మా అనే సంస్థతో ఆడవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ గా మారడానికి కూడా దానికి ఎంతో ఆస్కారం ఉంది. ఇవన్నీ డిఫరెంట్ జోన్స్ గా ఉన్నాయి. వీళ్ళు బడ్జెట్ లో ఇట్లా లేదు అట్లా లేదు, అసలు వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం తెలిసిద్దండి బడ్జెట్ లో ఏం పెట్టారని? మీరు అక్కడ ఉంటాయి కదా, గవర్నర్ గారి మాటలు ఉంటాయి కదా. ఒక్క సభ్యతా సంస్కారం లేకుండా గవర్నర్ అన్న వ్యక్తి మీద పేపర్లు ఇసిరేసి ఏదో నిరసన తెలుపుతున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అది?
అంటే డ్వాక్రా కాకుండా ఇప్పుడు సంస్థాగత మహిళలకి ఏ రకమైన ట్రైనింగ్ ఇస్తున్నారమ్మా? ఇప్పుడు చూస్తే మెప్పా అని చెప్పి మీరు అంటారు, మెప్పా ద్వారా ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారంటారు? దాంట్లో ఎంతమంది మహిళలకి మహిళా సాధికారికంగా డెవలప్ అవుతున్నారంటారు? మనకి చిన్న చిన్న స్టాల్స్ పెడతారండి. ఇక్కడ ఏదైనా క్యాంపైన్స్ అవి జరిగినప్పుడు స్టాల్స్ పెడతారు. దానిలో ఉన్న చాలా వరకు హ్యాండ్లూమ్స్ కానీ ఇస్తరాకుల తయారీ కానీ చాలా వాటిల్లో ఏదైనా ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అనుకుంటే మెప్మా సంస్థ ద్వారా మనం వాళ్ళని అప్రోచ్ అయితే మనం డీటెయిల్స్ ఇచ్చుకుంటే దాని ద్వారా ఏదన్నా చిన్నపాటి ఇంట్లో ఉన్న గృహిణిస్ని ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అనుకుంటే మెప్మా సంస్థ అదొక స్టేజ్. మరి అదేవిధంగా ఇవాళ బిల్ గేట్స్ మన స్టేట్కి వచ్చారు, ఆయన రావడం వల్ల ఉపయోగం ఏందంటారు? అమరావతిలో కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఆయన రావడం ఇంకా రాష్ట్రానికి ఇంకా అభివృద్ధి అవుతుంది అని మేము భావిస్తున్నాం. అంటే ఆయనకి రియల్ టైం గవర్నెన్స్ కూడా చూపిపోతున్నారు, ప్లస్ వ్యవసాయానికి హెల్త్కి సంబంధించిన అంశాల మీద కూడా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు. దానివల్ల ఉపయోగం ఏముందంటారు? ఆయనకి ఇస్తే ఏం వస్తుంది అంటారు మనకి? అండ్ ఫౌండేషన్ ద్వారా మనకి ఫండ్స్ లాంటివి ఏమైనా వస్తాయా లేకపోతే? మరి లోకేష్ గారు అక్కడ దావోస్ వెళ్ళి మరి ఇంతమందితో మాట్లాడుకొని మా రాష్ట్రం ఇట్లా ఉంది అని ఇన్ని చెప్పబట్టే బిల్ గేట్స్ గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు వీళ్ళందరూ వస్తే మనం ఆర్థికంగా కొంచెం ఎదుగుతాం, మనకి రాజధానిలో ఇంకా త్వరగా ఫాస్ట్గా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రియల్ గవర్నెన్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు చూపించడం ఎంతో ప్లస్ అయితే అనుకుంటున్నాం రాష్ట్రానికి.